ఆచి చికెన్ మసాలా. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2 ఏళ్ల పాలనతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లతో పాటు మున్సిపల్ చట్ట సవరణ బిల్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా మేయర్, మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కేవలం శాసన మండలి సమావేశాలకు మాత్రమే వైసీపీ ఎమ్మెల్సీలు హాజరు కాబోతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన శాసనసభాపక్ష పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జాంక్షన్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా ఉన్న నేపథ్యంలో సమావేశాలకు సంబంధించి ఆ పూర్తి కొత్తదిట్ట ఏర్పాట్లలో అయిపోయారు గుంటూరు జిల్లా ఎస్పీ. అయితే ఈ మేరకు గుంటూరు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గుంటూరు జిల్లాలోని అసెంబ్లీ పరిసర ప్రాంతాలు గానీ, అసెంబ్లీ ప్రాంతాల్లో ఉన్న సెక్షన్లు గానీ మొత్తం 144 సెక్షన్ పెట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా ఉండకుండా ఉండేందుకు కానీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అటు వైఎస్ఆర్సీపీ, ఇటు బీజేపీ, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ వస్తున్న నేపథ్యంలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా ఈ నెల 17 నుంచి జరగనున్న అసెంబ్లీ ఎన్డీఏ కూటమికి మద్దతునిచ్చే విధంగా అసెంబ్లీ సమావేశాలు జరగాలని ప్రజల నుంచి చేతన కూడా అనుకూలమైన వాతావరణం వచ్చే విధంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే మంత్రులకు సూచించిన పరిస్థితి. 2 ఏళ్ల పాలనతో పాటు రాష్ట్ర భద్రతలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ పై చర్చించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా రాష్ట్ర రాజధానికి సంబంధించి, రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులకు సంబంధించి, రాజధాని ప్రాంతంలోని పలు కీలకమైన ప్రదేశాలలో భారీ ప్రాజెక్టులకు విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు పెద్ద ప్రాజెక్టులు అనుమతించే విధంగా కూడా ఉండనుంది. ముఖ్యంగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ బిల్లు ప్రధానంగా ఉంది. అలాగే పలు కీలక బిల్లులు కూడా ప్రవేశపెట్టు తెలుస్తా ఉంది. అలాగే మున్సిపల్ చట్ట సవరణ బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం కనపడతా ఉంది. ముఖ్యంగా మేయరు, మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర చరిత్రలోనే ఇటు పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్స్, అలాగే మేయరు, మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి ఒక నూతన హామీ, నూతన పరువుడికి ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టాను. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కీలక బిల్లులు ఎలా అసెంబ్లీలో సమావేశపరచాలి, ప్రవేశపెట్టాలి. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఎక్కడా కూడా కొర్రీలు లేకుండా, లా ప్రకారం ఇబ్బంది లేకుండా కూడా చూసేందుకు దీని మీద ఇప్పటికే పూర్తి సమాచారం పరిస్థితిలో ఉన్నారు అధికారులు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఈ అసెంబ్లీ సమావేశాలకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి. అలాగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎవరైతే ప్రధాన ప్రతిపక్షం ఉందో ఆ ప్రధాన ప్రతిపక్షకు సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలకి ఈసారి హాజరవుతారా లేదా అనేది పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా గత ప్రభుత్వంలో టీడీపీ ప్రతిపక్ష ప్రధాన నేత చంద్రబాబు నాయుడు రానప్పటికీ టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గాని, అలాగే జగన్మోహన్ రెడ్డి గాని అసెంబ్లీ సమావేశాలకి దూరంగా ఉండటం కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉన్న సందర్భం అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 17వ తారీఖు ఉదయం 9 గంటలకు శాసన మండలి గాని, శాసన మండలి ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. అలాగే అదే రోజున బీఏసీ సమావేశం కూడా ఉదయం 11 గంటలకు ఉభయ సభలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ సమావేశం అజెండాను కూడా ఆ సమావేశాలు ఖరారు చేసే
ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ యొక్క సమావేశాలు చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఆ ప్రతిపక్షం హాజరవుతుందా లేదనే దాని మీద అయితే కీలక చర్చ జరుగుతున్న పరిస్థితి. అలాగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం, అసెంబ్లీ సమావేశాల నుంచి కీలక ఆ బిల్లును ప్రవేశపెట్టేందుకు కూడా మొత్తం సిద్ధం రెడీ చేయడం. ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రాజధాని ఆ ప్రాంతం రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే ఆ పలు రాజకీయ బిల్లులు కానీ, పలు ప్రాజెక్టుల బిల్లుకు సంబంధించిన పలు అభివృద్ధికి సంబంధించిన ఆ బిల్లులు కానీ, ఆ శాసనసభ శాసన మండలి సమావేశాలు ఆ సమస్యలకు సంబంధించి పూర్తి రంగం కూడా చర్చించండి. అయితే రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ జారీ అసెంబ్లీ సమావేశం నుంచి ఉదయం 9 గంటలకి శాసనసభ సమావేశాలకు పాటుగా 10 గంటలకి శాసన మండలి, 10కి శాసనసభ 10కి శాసన మండలి ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ గవర్నర్ నుంచి కూడా రిలీజ్ అయిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ యొక్క ఉభయ సభల బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం తర్వాత పూర్తి సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఈ ప్రాథమిక సమాచారం వర్షాకాల సంబంధిస్తూ పూర్తిగా 4 రోజుల పాటు జరిగే అవకాశం రాష్ట్రంలో ఉన్న పలు కీలక ప్రజాస్వామ్య కార్యక్రమాలపై ఈ 4 రోజుల సమావేశంలో చర్చించడంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆ పలు ముఖ్యమైన బిల్లులు కూడా 2 ఉభయ సభల్లో కూడా ఆమోదం తెలుపుతున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.